హలో ట్రేడర్స్, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ సింపుల్ స్ట్రాటజీతో మేము ముందుకు వచ్చిన ఈ స్ట్రాటజీ ఏంటంటే ట్రెండీ మార్కెట్లో కరెక్ట్గా దాదాపు 90% యాక్యురసీ అనేది మనకు చూపిస్తుంది. ఈ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటంటే, ఒకటి ట్రెండీ మార్కెట్ ఉండాలి, సెకండ్ మార్కెట్ స్టేబుల్ ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ చూసుకొని ఈ స్ట్రాటజీని అయితే మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి 90% యాక్యురసీ అనేది మనకు వస్తుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటున్నా. అంటే ఒక ట్రెండీ మార్కెట్లో ఇప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ ఉందనుకో, అన్ని రెడ్ క్యాండిల్స్ మధ్యలో ఒక సింగిల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ ఆ గ్రీన్ క్యాండిల్ హై, ఆ గ్రీన్ క్యాండిల్ లో, ఈ రెండు మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఆ సింగిల్ క్యాండిల్ తర్వాత మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకుందాం. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఒక డౌన్వర్డ్స్ ట్రెండ్లో ఒక గ్రీన్ క్యాండిల్ సింగిల్గా ఫామ్ అయింది. సో నేను ఆ గ్రీన్ క్యాండిల్ హై అండ్ లోని మార్క్ చేసుకున్నా. సో సెకండ్ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకుందాం. ఒకవేళ ఈ క్యాండిల్ నేను హారిజాంటల్ లైన్ మీద క్లోజ్ అయితే అప్వర్డ్ కోసం తీసుకోవచ్చు. చూద్దాం, ఇంకా 15 సెకండ్స్ ఉన్నాయి. కండిషన్స్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే మనకు యాక్యురసీ అనేది అస్సలు రాదు. మీరు చూడొచ్చు, ఇక్కడ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. సో నేను అప్వర్డ్స్ కోసం తీసుకున్నా, దాదాపు 5 ట్రేడ్ తీసుకున్నా. సో సేమ్ ట్రేడ్ని నేను టెలిగ్రామ్లో ఈరోజు షేర్ చేసిన ఫ్రెండ్స్. సో మీరు టెలిగ్రామ్లో నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను రోజు టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటాయి. నేను యూట్యూబ్లో చాలా తక్కువ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో చాలా తక్కువ టైం ఇస్తాను. నేను దాదాపు ఎక్కువగా యాక్టివ్గా ఉండాలంటే నేను టెలిగ్రామ్లోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటాను. చూడొచ్చు, ఇక్కడ 20 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా దాదాపు $500 ట్రేడ్ అనేది. మనం ట్రేడింగ్లో ఇట్లా సక్సెస్ కావాలంటే మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ ఫ్రెండ్స్. మినిమం మార్జిన్తో మనం ట్రేడ్ తీసుకోవాలి, లేకుంటే అకౌంట్ మొత్తం బ్లో చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ $100 ఉన్న మన అకౌంట్, అందులో $10 ట్రేడ్ తీసుకోవాలి. మినిమం $10 తీసుకోవాలి, మ్యాక్సిమం $10, మినిమం $3 to $4 ట్రేడ్ తీసుకోవాలి. 1 to 3% రిస్క్ తీసుకోవాలి అంతే. సో అప్పుడే మనం ప్రాఫిటబుల్గా ఉండాం. సో మీకు ఇంకో కండిషన్ చూపిస్తా, సేమ్ ఇలానే మార్కెట్లో ఇంకేమైనా కండిషన్స్ ఉంటాయో చూద్దాం. చూడాలి. సో స్ట్రాటజీలో ఏంటంటే 1+1 ఎర్రర్ వస్తూ ఉంటుంది, దాన్ని మనం గమనించాలి. ఒకవేళ మనం తీసుకున్న హారిజాంటల్ లైన్ని బ్రేక్ చేసినా ఒకసారి క్యాండిల్ అనేది మన అపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతాయి. సో అప్పుడు మనం ఒకవేళ $2 ట్రేడ్ తీసుకున్నాం అనుకో, సో దాని డబుల్ $4 ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో తీసుకోవాలి. తీసుకుంటే మనకు లాస్ అనేది రికవర్ అవుతాయి. సో ప్రతి ఒక్క స్ట్రాటజీ వెనుక కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. సో కండిషన్స్ ఏందనేది మనం కంపల్సరీ ఫాలో కావాలి. కండిషన్స్ ఫాలో కాకుండా స్ట్రాటజీ వర్కౌట్ అయితే లేదు, స్ట్రాటజీ పనిచేస్తలేదంటే అది స్ట్రాటజీ తప్పు కాదు, మన తప్పు. స్ట్రాటజీ కండిషన్స్ ఏందన్నది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీకైతే తెలుసుగా, ఈ స్ట్రాటజీ కండిషన్స్ రెండు కండిషన్స్, ఒకటి ట్రెండీ మార్కెట్ ఉండాలి, రెండోది మార్కెట్ స్టేబుల్ ఉండాలి. అది అప్వర్డ్స్ కానివ్వండి, డౌన్వర్డ్స్ కానివ్వండి. సో ఇలాంటి మరిన్ని ట్రేడ్స్ కోసం నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కావాలి మీరు, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటారు టెలిగ్రామ్లోనే. నా ప్రతి ఒక్క ట్రేడ్ని టెలిగ్రామ్ మీద షేర్ చేస్తూ ఉంటా. దాదాపు ఎవ్రీడే నేను ట్రేడ్స్ షేర్ చేస్తూనే ఉంటా. సో మీ లాసెస్ని రికవర్ చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు నా విఐపి గ్రూప్ ఇంకున్నది, అందులో ఇంకా జాయిన్ కావచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. స్ట్రాటజీ అయితే మీకు అందరికీ అర్థమైంది కదా, చాలా సింపుల్, ప్లస్ రెండు కండిషన్లతోటి. మరిన్ని ఇంకా స్ట్రాటజీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా స్ట్రాటజీస్ని బిల్డ్ చేస్తాను మీకోసం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, బాయ్.